తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ఎస్సీ ఎస్టీ కులగణన నిర్వహించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణలో ముఖ్యమైన దినం అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రియతమ నేత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మా బీసీ ఎస్సీ ఎస్టీ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు మన బీసీ కుల గణన జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరగకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీసీల కుల జరిగే సందర్భం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బీసీలు 46% ఉన్నారని గర్వంగా ప్రకటించడం జరిగింది. 10 సంవత్సరాల కింద ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటిగా సకల జనం సర్వే చేయించింది. ఆ దొంగ సర్వే చేసి ఒక 100 కోట్లు దుర్వినియోగం చేసిర్రు. ఇప్పటిదాకా రిపోర్ట్ ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు ఈ సర్వే చేయించి బీసీల యొక్క జనాభా ఎంతో ముఖ్యంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు విద్యా రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, రేపు రాజకీయ రంగంలో కానీ బీసీలు ఎదగడానికి, ముందుకు పోవడానికి ఈ బీసీ కుల గణన కంపల్సరీ ఉపయోగపడుతుందని దీని సందర్భంగా కామారెడ్డి పట్టణం డిసిసి గారి ఆధ్వర్యంలో, కళ్యాణ గారి ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షులు పల్లరాజు అధికారి ఆధ్వర్యంలో, అలాగే మా అధ్యక్షులు షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో, ఇలియాస్ గారి నాయకత్వంలో ఈ రోజు ఘనంగా మన రేవంత్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు ప్రపంచంలో మళ్ళా గర్వించదగ్గ ఈ తెలంగాణ ఉంటుందని తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, షబ్బీర్ అలీ గారి నాయకత్వం తీసుకో. కామారెడ్డి జిల్లా పట్టణంలో కాంగ్రెస్ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏదైతే బీసీ కులకరణ చేసిర్రో అందుకు కులకరణ కారణంగా మన రాష్ట్రంలోనే అతి పెద్దగా సంతోషం సంబరాలు జరుపుకుంటున్నాము. అదే విధంగా ఎక్కడ లేని ఇంతకుముందు 36% ఉన్న రిజర్వేషన్ ను రేవంత్ రెడ్డి గారు రాగానే రాష్ట్రంలో అతి పెద్ద 44% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కావున వారికి, వారి మంత్రులందరికీ, ప్రత్యేకంగా మా షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో డిసిసి ఆధ్వర్యాన మరి అన్నగారి షబ్బీర్ అలీ గారి ఆదేశానుసారం మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా బీసీ కులగణన చేయడం జరిగింది. దానికి సంతోషిస్తూ మరి ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి యావత్ భారతదేశంలో కూడా కులగణన చేసి మరి బీసీలకు న్యాయాన్ని చేయాలని చెప్పేసి కోరుతూ, మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మరి ప్రభుత్వం రాగానే సకల జనుల సర్వే అని చెప్పేసి మరి 100 కోట్లు ప్రభుత్వాన్ని నష్టం చేసి, మరి అదే విధంగా వాళ్లకు భూ సర్వే చేసుకొని వాళ్ళ బాగు కొరకే చేసుకున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క ప్రస్తావన అసెంబ్లీలో కానీ ఎక్కడ తీసుకొచ్చిన పాపాన పోలేదు. మరి అదే విధంగా మేము ఒక హెచ్చరిస్తున్నాం బీజేపీ నాయకులకు, ఏదైతే బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, కేంద్ర మంత్రులు, మీకు సిగ్గు శరం ఉంటే మరి ఏదైతే కులగణన గురించి కానీ మరి తెలంగాణ గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న పెట్టిన ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రో దాంట్లో గుండు సున్నా పెట్టిండ్రు. మరి మీకు సిగ్గు శరం ఉండాలా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల నుంచి సమగ్ర సర్వే చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సర కాలంలో కులగణనపై సర్వే చేయించి అలాగే ఎస్సీ వర్గీకరణపై కూడా బిల్లు పాస్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిది, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిది, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారు షబ్బీర్ అలీ గారిది అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆవరణలో మరి పండుగ వాతావరణంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకొని పటాకులు టపాకాయలు కలిసి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మరి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్గీకరణ గాని కులగణన గాని అట్టడుగు వర్గాల బీద ప్రజలకు ఆదుకునే విధంగా వారికి ఉద్యోగ అవకాశాల్లో గాని మరి అన్ని విషయాల్లో కూడా చదువుల విషయంలో గాని వాళ్ళని ఆదుకోవడానికే ఈ యొక్క వర్గీకరణ మరియు కులగణన చేయడం జరిగింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా మన దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేసి ఈ కులగణన సర్వే చేయాలని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఖబర్దార్, కేటీఆర్ ఖబర్దార్, మీరున్నప్పుడు చేయని ఈ యొక్క వర్గీకరణ గాని ఈ కులగణన గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినంటే ఇది గర్వించదగ్గ విషయమని కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి మేము సవాల్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. For more updates, subscribe to our channel. Thank you so much.